సో ఒక దశలో మీరు కేసరి చాలా క్లోజ్. డెఫినెట్లీ. కానీ ఏంటి మీ ఇద్దరికి అంటే ఫాలోఅవుట్ ఎందుకు వచ్చింది? ఎందుకు మీరు అది పర్సనల్ అనుకోండి, అది పర్సనల్ అంటే మీరు 2-3 సందర్భాలు అన్నారు. అంటే బయట టాక్ ఏంటంటే మిమ్మల్ని 1-2 సందర్భాలు ఆయన కొంచెం హ్యూమిలియేటింగ్ గా ట్రీట్ చేశాడు అనేటువంటిది. రైట్ నౌ ఇది పొజిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, నేను ఒక ప్రముఖ జాతీయ పార్టీకి నేను మెంబర్గా ఉన్నా, బాగుండదు ఆ సందర్భం. కానీ బట్ అతనికి ఎక్సెంట్రిక్ బిహేవియర్ అవుతుంది. కానీ మీరు కూడా టీఆర్ఎస్ని శాబిటేజ్ చేయాలనే ప్రయత్నంలో శాబిటేజ్ చేస్తే నేను చేసిన మంచి ఏంటో చెడేంటో ఈ పాటికి మీ అందరూ మీడియా చెప్పుకునేవాడు. అంటే అంటే మీరు టీఆర్ఎస్లో మీకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఇచ్చాడు కదా ఇక్కడ నేను. తర్వాత ఏముంది ఇంకా ఆయన ఇవ్వడానికి? ఆయన అధికారంలో లేడుగా. అప్పుడు 2 సార్లు టికెట్ ఇచ్చాడు, 2 సార్లు అఖండమైన మెజారిటీతో మండి ఎమ్మెల్సీ గెలిచాను. ఆయనతో విభేదించినాడు నేను ఎమ్మెల్సీ. ఆ రోజు ఎలక్షన్స్ లేవు. ఆ తర్వాత కంటిన్యూస్గా ఆయనతో విభేదిస్తూ పోరాటం చేశాను. ఆ ఎలక్షన్స్ వచ్చే టైంకి ఇంకా ఎమ్మెల్సీ, తెలంగాణ విడిపోయినాక కూడా ఇంకా 1 year ఎమ్మెల్సీ నేను. సో ఆయన ఇవ్వండి అంటే నేను పుచ్చుకునేది అసలు ఆయన చేతిలో అడిగారని. అది ఎప్పుడు ఏ ఎలక్షన్స్లో? ఆ ఎలక్షన్ అప్పటికి నేను వెళ్ళిపోతున్నాయి. అప్పటికి ఎమ్మెల్సీగానే ఉంటాయి. ఎమ్మెల్సీగా ఉన్నవాడు మళ్ళీ లోక్సభ అడగడం ఏంటి? అంతే కదా. విభేదించినప్పుడు ఎప్పుడు? జస్ట్ ఎలక్షన్స్ అయిన 3 నెలలకే విభేదించింది. 2004 ఏప్రిల్లో ఎలక్షన్స్ అయినాయి, జూన్ జూలైలో విభేదించా. అప్పుడు కొత్తగా వచ్చిన ఎలక్షన్స్ ఏంటి? ఆయన నాకు ఇవ్వకపోయిన సీట్ ఏంటి? అసలు ఆల్రెడీ అయిపోయినాయి కదా. 2007లో ఎలక్షన్స్ అయినాయి నావి. అప్పటికి ఏ ఎలక్షన్స్ లేవు. ఫస్ట్ టైం ఎమ్మెల్సీ గెలిచా. 2 years ఎమ్మెల్సీలో 1 yearలో అందరం రాజీనామా చేసినట్టు నేను కూడా రాజీనామా చేశాను. మళ్ళీ నాకు టికెట్ ఇవ్వలేదనే బాధ ఉందా అంటే మళ్ళీ టికెట్ ఇచ్చాడు. మళ్ళీ ఎమ్మెల్సీగా 6 years స్టార్ట్ కోసం గెలిచా. విభేదాలు సైద్ధాంతికపరమైన అట్లా మీరు అదనంటే ఓకే. కానీ ఏదో సీటు అడిగాడు లేదా మంత్రి పదవి అడగడానికి ఆయన దగ్గర ఉంటే కదా ఇవ్వడానికి, లేదా టికెట్ ఇవ్వడానికి ఎలక్షన్స్ అయ్యేది. నేనేమన్నానంటే అది ఓన్లీ ఆ రోజు ఉద్యమ పందాలు ఆయన అవలంబించిన విధానాల మీద నాకు విభేదం ఉండింది. ఆయన ఏదో పాజిటివ్ యాటిట్యూడ్తోనో మేము కొంచెం మిలిటెంట్ పోరాటం చేసే ఆలోచనలో ఉన్నాం. మీకు తెలుసు ఆ తర్వాత మేము మిలిటెంట్ పోరాటం కూడా చేసాం. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పెట్టి టీఆర్ఎస్ శాంతియుతంగా ఉద్యమం చేస్తే మేమంతా యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మీరు చూసారు. నిన్ననే తెలంగాణ ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయం కూడా తాళ వేసి విమలకన్ రోడ్డు మీద కూర్చోబెట్టి టఫ్ కార్యాలయాన్ని మేము నడిపాం కదా. నేనే సెక్రటరీ జనరల్ టఫ్కి. ఆ రోజు మేము ఏం చేసాం? అప్పుడు మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మా అవే కరపత్రాలు మెచ్చుకున్నారు మీరు. ఆ రోజు మేము చేసింది ఏంటి? విమలక్క గారు నేను కానీ ఒక మిలిటెంట్ పోరాటం కదా. కావూరి చెక్ పోస్ట్ కాల్చివేత, ఎంఆర్ ప్రాపర్టీస్ ధ్వంసం, లేకపోతే బ్రహ్మాదేశ విగ్రహం కూల్చివేత, ఇట్లాంటి ప్రోగ్రాములు టఫ్ చేసింది. అప్పుడు జనం హర్షించారు. ఇది మిలిటెంట్ పందాలో బాగానే ఉంది, ఒక వింగ్ అయితే కనీసం మిలిటెంట్ పోరాటం చేస్తున్నప్పుడు అట్లాంటి వాటికి నాయకత్వం ఇచ్చాం మేము. ఆ టఫ్ విధానాలు ఆ రోజు మీకు నచ్చాయి. ఈ అధికారంలో వచ్చిన 2 years తర్వాత టఫ్ మీకు కార్యాలయం నచ్చట్లేదు. కరపత్రం ఏం మారలా, కాంటెంట్ మారలా, వ్యక్తులు మారలా. అదే విమల, దిలీప్ కుమార్ పోతే బీజేపీలో ఇవ్వాడు, విమల అవుతుందిగా. మరి ఈరోజు ఈయన తాళం వేసాడు దానికి. ఎట్లా? అంటే ఒక దశలో మీరు ఆ ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.